ఆంజనేయ స్వామిని జగన్నాథుడు బంగారు గొలుసుతో ఎందుకు బంధించారో మీకు తెలుసా? పూరి నగరానికి సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది. సముద్రదేవుడు జగన్నాథుడిపై అంత ప్రేమతో ఉండేవాడు. ఎప్పుడు స్వామి పాదాల దగ్గరకు చేరాలని కోరుకునేవాడు. కానీ సముద్రం ముందుకు వచ్చేటప్పుడు అది అలా కాదు, మహాప్రళయంలా మారేది. పూరి గ్రామమంతా నీటిలో మునిగిపోతుండేది. భక్తులు భయంతో వణికిపోయేవారు. ఇది చూసిన జగన్నాథుడు తన ప్రియ భక్తుడైన ఆంజనేయుని పిలిచారు. హనుమా, నీ బలం నీ భక్తి నాకు తెలుసు. ఈ సముద్రాన్ని శాంతంగా ఉంచి నా భక్తులను కాపాడాలి. ఇది నీ కర్తవ్యం అని అన్నారు. ఆ మాట వినగానే హనుమంతుడు ఆనందంతో ఒప్పుకున్నాడు. సముద్రం ఒడ్డున నిలబడి పూరి నగరానికి కాపలా కాశారు. హనుమ అక్కడ ఉన్నంత వరకు సముద్రం కూడా భక్తితో ప్రశాంతంగా ఉండేది. కానీ ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు హనుమ హృదయం ఆగేది కాదు. అతడు వెంటనే అక్కడికి పరిగెత్తేవాడు. హనుమ లేని సమయంలో మళ్ళీ సముద్రం ఉప్పొంగి పూరిని ముంచెత్తేది. ఇలా పదే పదే జరుగుతుండడంతో జగన్నాథుడు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హనుమ, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నీ భక్తి అపారమైంది. కానీ ఇప్పుడు నీ భక్తి కంటే నీ కర్తవ్యం ముఖ్యమైంది అని చెప్పి స్వయంగా హనుమంతుడిని కర్తవ్యం అనే బంగారు గొలుసుతో సముద్రం ఒడ్డున బంధించాడు. అక్కడే బేడి హనుమంతుడి ఆలయం నిర్మించబడింది. ఇప్పటికీ పూరి సముద్ర తీరంలో ఉన్న బేడి హనుమాన్ గుడిలో స్వామివారు గురుసులతోనే ఉంటారు. భక్తి ఉంటే అడ్డంకులు కూడా ఆశీర్వాదాలవుతాయి. జగన్నాథ స్వామి కటాక్షం మీ జీవితంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. ఆంజనేయ స్వామి కటాక్షం మీ మీద నిలిచి అన్ని అడ్డంకులు తొలగాలని కోరుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. భక్తితో జై జగన్నాథ లేదా జై హనుమాన్ అని కామెంట్ చేయండి.